ఎస్ చెప్తా, అక్కడికే వస్తాను. అయితే ఆ, ఈ రిజర్వేషన్ని వ్యక్తిగతంగా నేను వదిలేశాను అనుకోండి. నాకు రిజర్వేషన్ గురించి తెలుసు, నేను చదువుకున్నాను. నేను చదువుకున్న తర్వాత నేను న్యాచురల్గా నా పిల్లలకి ఏం చేస్తానంటే వాళ్ళకి మంచి ఫెసిలిటీని క్రియేట్ చేస్తాను. అవును. మంచి లైబ్రరీ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు చాలా కంజెషన్లో చదువుకున్నాను. పెరిగారు. మా ఫాదర్ చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను కంజెషన్లోనే పెరిగాను. ఇప్పుడు నేను అప్పట్లో నేను ఒక పుస్తకం కొనాలి అంటే చాలా ఆలోచించి, లేకుంటే లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుకొని ఇట్లాంటి ఫ్రీ పుస్తకాలు చూసుకొని ఏదో చేసుకునే వాళ్ళం. ఈ రోజు నా కొడుకు నేను పుస్తకం కొనాలి అంటే అది ఎంత విలైనా కానీ నేను కొనిచ్చే స్థాయిలో నేనున్నా. ఇప్పుడు అతను రేపు పొద్దున్న రిజర్వేషన్ వాడుకొని ఇంకా బెటర్ స్థాయిలోకి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది ఇంటెన్షన్. అంతేగాని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాదు ఇది. ఓకే. సో కానీ కొంతమంది అసలు వద్దంటారు కదా రిజర్వేషన్, మేము బాగా స్టాండర్డ్ ఉన్నాం సార్, నేను కూడా రిజర్వేషన్ వద్దంటాను. రిజర్వేషన్ మా పిల్లలకు వద్దు. Yes. నేను వద్దు అని ఎప్పుడు అంటాను అంటే, నా కొడుకును, నా కూతురును, నా ఫ్యామిలీ మెంబర్ను రేపు పొద్దున రిజర్వేషన్ వదిలేసిన తర్వాత నీ కులమేంది అని అడగని రోజు నాకు రిజర్వేషన్ అక్కర్లేదు. మీకు ఈ యాంటీ రిజర్వేషన్ వ్యక్తులందరూ కూడా ఏం మాట్లాడతారంటే వీళ్ళందరికీ రిజర్వేషన్ వద్దు, ఒక్కరు కూడా కులం వద్దు అని చెప్పరండి. అంటే కులం కావాలి, రిజర్వేషన్ వద్దు. ఇది ఎక్కడ ఇది? ఆ రిజర్వేషన్ తీసుకుని వచ్చింది ఎందుకు? ఇది సమాజంలో నువ్వు పెట్టిన రుగ్మతల వల్లే కదా, సమాజంలో నువ్వు నన్ను వెలియడం వల్లే కదా, నన్ను ముందుకు రానికపోవడం వల్లే కదా. ఇప్పుడు ఎందుకు ప్రపంచ దేశాల్లో ఏదైనా ఒక రిలీజియస్ కన్వర్షన్ జరిగితే నువ్వు గగ్గోలు పెడుతున్నావే, కానీ ఎక్కడ నువ్వు నన్ను ట్రీట్ చేసిన విధానం ఏంది? ఏమంటే ఒక దేశంలో మైనారిటీలు ఎంత కాన్ఫిడెన్స్తో బతుకుతున్నారు, మైనారిటీల హక్కులు ఎలా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి అనే దాంట్లో